ఓకే. సో నేనేం చెప్పుకున్నాం? ఐడి, లొకేటర్స్లో ఐడి, నేము, క్లాస్, లింక్ టెస్ట్, పార్షల్ లింక్ టెస్ట్, ట్యాగ్ నేమ్, ఇవి కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? 1 2 3 4 5 6 లొకేటర్స్ డౌట్స్. ఓకే, డౌట్ లేదనుకుంటున్నా. ఓకే. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏం చెప్తాను అనుకున్నా, ఎక్స్పాత్. ఓకే. సో ఈ ఎయిత్ వన్ ఎక్స్పాత్ కదా. ఎక్స్పాత్ వచ్చి ఫుల్ ఫామ్ వచ్చి XML పాత్. ఓకేనా, ఇది వన్ టైప్ ఆఫ్ లొకేటర్ ఇన్ Selenium WebDriver. Okay, the full form of XPath is XML path. So there will be two types of XPath. One is absolute XPath and another one is relative XPath. సో అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఒకటి ఉంటుంది, రిలేటివ్ ఎక్స్పాత్ ఒకటి ఉంటుంది. సో మనం ఫస్ట్ అబ్జల్యూట్ ఎక్స్పాత్ నేర్చుకున్న తర్వాత రిలేటివ్ ఎక్స్పాత్కి వెళ్దాం. ఇప్పుడు మన అప్లికేషన్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన అప్లికేషన్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నేను ఈ పేజ్కి ఇన్స్పెక్ట్ చేయాలా, ఏం చేయాలి? ఏమైనా గైడ్ చేస్తారా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? స్క్రీన్ షేర్. ఓకే, ఇప్పుడు ఓకే, ఫైన్. సో ఏం చెప్తున్నాను, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎక్స్పాత్. ఎక్స్పాత్ ఫుల్ ఫామ్ వచ్చి XML పాత్. ఎక్స్పాత్లో టూ టైప్స్ ఉంటాయి. వన్ ఇస్ అబ్జల్యూట్ ఎక్స్పాత్, ద సెకండ్ వన్ ఇస్ రిలేటివ్ ఎక్స్పాత్. ఓకే, సో ఫస్ట్ అబ్జల్యూట్ ఎక్స్పాత్ తీసుకుంటే ఇది మన అప్లికేషన్ తీసుకుంటే, ఇప్పుడు నేను ఓకే న్యూ యూజర్ రిజిస్టర్ ఇయర్ అనే లింక్కి నేను ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను. ఓకే, ఏం చేస్తాను, నేను ఇన్స్పెక్ట్ చేస్తాను. ఫస్ట్ మనం లొకేటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇన్స్పెక్ట్ చేయాలి. అప్లికేషన్లో మన డామ్ అనేది ఓపెన్ అవుతుంది రైట్ సైడ్లో. ఓకే, ఇప్పుడు ఇది కదా న్యూ యూజర్ రిజిస్టర్, ఇది ఒక హైపర్ లింక్. ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నానంటే, దీనికి మనం ఎక్స్పాత్ రాయాలి. ఓకే, నాకు ఐడితో వద్దు, నేమ్తో వద్దు, క్లాస్తో వద్దు. ఓకే, ఇంక వేరే అదర్ లొకేటర్స్ నేను యూజ్ చేయదలుచుకోవట్లేదు, నేను ఎక్స్పాత్తో వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఎలా మనం ఎక్స్పాత్ యూజ్ చేసి ఎక్స్పాత్లో ఫస్ట్ అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎలా మనం రాయగలం చూద్దాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాపర్టీ పైన రైట్ క్లిక్ ఇస్తే మనకు ఆప్షన్ ఉంటుంది కాపీ. ఇక్కడ చూడండి, ఫుల్ ఎక్స్పాత్. ఓకే, ఈ పర్టికులర్ ఎలిమెంట్కి నేను ఫుల్ ఎక్స్పాత్ తీసుకున్నా. ఓకేనా, ఎక్స్పాత్ XML path, two types. First one is absolute XPath, second one is relative XPath. సో ఫస్ట్ వన్ XPath తీసుకుంటే ఏం చేస్తున్నా, ఇది వచ్చి న్యూ ఏంటిది, ఇది కదా హైపర్ లింక్. సో దీనికి ఇది ఒక వెబ్ ఎలిమెంట్ అనుకుంటే, ఈ వెబ్ ఎలిమెంట్కి అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎంటర్ అంటే ఇది. ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్లో అబ్జల్యూట్ ఎక్స్పాత్ అంటే ఏంటంటే, స్టార్టింగ్ HTML స్టార్టింగ్ నుంచి ఆ పర్టికులర్ పాత్ వరకు ఏదైతే ఉందో అది మొత్తం వస్తుంది అనమాట. ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద HTML పేజ్, HTML ట్యాగ్ నుంచి ఇటువంటి HTML బాడీ, టేబుల్, టీ బాడీ, TR, TD అట్లా. సో మొత్తం ఆ రూట్ మొత్తం వస్తుంది, ఆ పాత్ మొత్తం. ఓకే, బట్ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇది రికమెండెడ్ కాదు, మనం యూజ్ చేయం రియల్ టైంలో. ఎందుకురా అంటే, ఇది హోల్ పాత్ తీసుకున్నాం, బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్లో డెవలపర్స్ ఏదో సంథింగ్ చేంజ్ చేశాడు అనుకోండి, ఇదే HTML కోడ్లో ఫామ్ అనే ప్లేస్లో ఇంకో సంథింగ్ ఫామ్ అని పెట్టాడు అనుకోండి.
ఓకే. అప్పుడేమవుతది? ఈ ఎక్స్ పాత్ అనేది ఇన్వాలిడ్ అయిపోతది. అప్పుడు ఎక్స్ పాత్ ఏదైతే ఇన్వాలిడ్ అవుతదో, ఆ పాత్ అయితే ఏదైతే ఇన్వాలిడ్ అవుతదో, అప్పుడు మనకి ఎక్సెప్షన్ త్రో చేస్తది. ఏంటి ఎక్సెప్షన్ అంటే, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అని త్రో చేస్తది సెలీనియం. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఎక్స్ పాత్‌ని ఫైండ్ ఔట్ చేస్తది సెలీనియం. బట్ అప్లికేషన్‌లో, ఆ డామ్‌లో ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు. అండ్ ఇంకో సినారియో ఏంటంటే, ఇది పర్టిక్యులర్ ట్యాగ్ గదా! ఈ ట్యాగ్ అనేది రిమూవ్ చేసేసాడనుకో, డెవలపర్ అనేవాడు రిమూవ్ చేసేసాడు. అప్పుడు కూడా ఎక్స్‌పాత్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. మనం ఏమైతే ఇచ్చామో ఎక్స్‌పాత్ ఇన్వాలిడ్ అయిపోతది. ఇంకొక సినారియో ఏంటి? ఇంకోటి కొత్తగా యాడ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ నేనేం చేస్తాను? అమృత అని రాస్తా. ఇంకొక ట్యాగ్ అనేది యాడ్ చేస్తున్నా. సో, ఇలాంటి సినారియో కూడా మన ఎక్స్‌పాత్ అనేది ఏదైతే ఇచ్చామో ఓల్డ్‌గా ఫస్ట్‌లో అది ఇన్వాలిడ్ అయిపోతది. సో, ఇందుకోసం మనం ఈ అబ్సల్యూట్ ఎక్స్‌పాత్ అనేది మనం యూజ్ చేయం. రికమెండెడ్ కాదు. ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇదొక డిసడ్వాంటేజెస్ అనమాట. సో, మనం విల్ నాట్ యూజ్ ఇన్ ద రియల్ టైమ్. ఓకే. బట్ ఈ రిలేటివ్ ఎక్స్‌పాత్ ఉంది కదా! దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాం. దీన్ని యూజ్ చేయం. బట్ తెలియాలి ఎలా అబ్సల్యూట్ ఎక్స్‌పాత్ అంటే ఏంటి? సో, ఎందుకది రికమెండెడ్ కాదు? దానివల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అనేది తెలిసుండాలి. ఎన్ని సినారియోస్‌లో మనకి ఎక్స్‌పాత్ అనేది ఇన్వాలిడ్ అవుతదని తెలిసుండాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అబ్సల్యూట్ ఎక్స్‌పాత్‌కి? ఓకే. సో, ఇది పాత్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక చిన్న రూట్ లాగే గదా! ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకా నేను డీటెయిల్‌గా చెప్పాలంటే, నేను అమృత్ అనే అమృత్ యొక్క హోమ్‌కి నేను రూట్ కావాలి, పాత్ కావాలి, నాకు అడ్రెస్ కావాలి అనుకోండి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి తీసుకుంటే తిరుపతి బస్ స్టాండ్ నుంచి, అక్కడి నుంచి ఇంకేదో ఒకటి చెప్తాం అనుకో. ఓకే. తిరుపతి టు తిరుపతి బస్ స్టాండ్ నుంచి అన్నమయ్య సర్కిల్ నుంచి ఎంఆర్‌పల్లి నుంచి ఇంకెక్కడో అనుకుంటే, ఇన్ బిట్వీన్ ఇంకేదన్నా ఒకటి సంథింగ్ యాడ్ అయిందనుకో. ఒక కొత్త ఏరియా గాని, లేకపోతే ఉన్న ఏరియాని తీసేయడం గాని, ఇలా ఏదైనా సంథింగ్ అడ్రెస్‌లో చేంజ్ అయినప్పుడు ఏమవుతది? అడ్రెస్ ఇన్‌వాలిడ్ అయిపోతది. కదా! ద సేమ్ వే, సేమ్ కాన్సెప్ట్, సేమ్ అప్రోచ్ ఇక్కడ కూడా అంతే. అబ్సల్యూట్ ఎక్స్‌పాత్ స్టార్టింగ్ విత్ హెచ్‌టీఎంఎల్ రూట్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ నుంచి స్టార్ట్ అవుతది. ఎండింగ్ ఆ పర్టిక్యులర్ వెబ్ ఎలిమెంట్ వరకు వెళ్తది. అండ్ ఏదైనా సంథింగ్ డెవలపర్స్ అనేవాడు ఫ్యూచర్‌లో కొత్తగా డిప్లాయ్ చేసినప్పుడు, డెవలప్ చేసినప్పుడు ఏదైనా నోడ్స్ సమ్ ట్యాగ్స్ గాని యాడ్ చేయడం వల్ల గాని, లేదా రిమూవ్ చేయడం వల్ల గాని, ఆర్ మోడిఫై చేయడం వల్ల గాని ఏమవుతుందంటే, మనం ఎగ్జిస్టింగ్ ఏదైతే పాత్ ఇచ్చామో, అబ్సల్యూట్ ఎక్స్ పాత్ ఇచ్చామో, ఎక్స్ పాత్ అనేది ఇన్వాలిడ్ అయిపోతది. అలా ఇన్వాలిడ్ అయినప్పుడు ఏమవుతుందంటే, సెలీనియం ట్రై చేస్తది ఫైండ్ ఔట్ చేయడానికి. అది ఫైండ్ ఔట్ చేయలేకపోతది. అప్పుడు సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది ఏం చేస్తది? ఎక్సెప్షన్ త్రో చేస్తది. ఆ ఎక్సెప్షన్ ఏంట్రా అంటే, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఇవంతా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూ పర్పస్‌కి ఇంపార్టెంట్. సో, ఇలాంటి సినారియో వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ విల్ త్రో అనే క్వెషన్ వస్తే we should be in a position to answer no such element exception when there is a issue in the X path. Okay, clear? Okay. So coming to the relative X path, దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఇన్ ద సెన్స్ లైక్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి రాయడానికి. సో రిలేటివ్ ఎక్స్ పాత్లు ఏంట్రా అంటే, మనం ఈ హెచ్టిఎంఎల్ రూట్ నుంచి వెళ్ళే అవసరం లేదు. అది వన్ థింగ్. అండ్ ఇక్కడ అప్లికేషన్లో తీసుకుంటే ఇది కదా అనుకున్నాం న్యూ యూజర్ సెక్టర్. మనం ఇక్కడి నుంచే డైరెక్ట్గా ఇక్కడి నుంచే మనం ఆ పాత్ అనేది రాసుకోవచ్చు. ఇక్కడ పైనుంచి వచ్చేది ఎలా ఉంది చూడు, హెచ్టిఎంఎల్ బాడీ టేబుల్, టీ టీ బాడీ టిఆర్ ఫాము టేబుల్, టీ బాడీ ఈటీఆర్స్, మళ్ళీ టీడీ, ఇలా వచ్చేది ఎలా ఉంది. డైరెక్ట్గా ఇది నా ప్రాపర్టీ, న్యూ యూజర్ రిజిస్టర్ అనే లింక్కి ప్రాపర్టీస్ ఇది, అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ప్రాపర్టీ ఉంది. నేను డైరెక్ట్గా ఇక్కడి నుంచి నేను తీసుకుంటాను. ఇక్కడ ఉన్న ప్రాపర్టీని బేస్ చేసుకొని నేను పాత్ అనేది క్రియేట్ చేస్తాను, డెవలప్ చేస్తాను. ఆ సేమ్ పాత్ అనేది నేను స్క్రిప్ట్లో రాస్తాను, సెలీనియం ఐడెంటిఫై చేయగలుగుతుంది. సో అదే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, రిలేటివ్ ఎక్స్పాత్లో ఈ స్టార్టింగ్ నుంచి రాసే పని లేదు. పాత్ అనేది మనం డైరెక్ట్గా ఎక్కడైతే ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎగ్జాక్ట్ పాత్ ఏదైతే ఉందో, ఎగ్జాక్ట్ థింగ్ అక్కడి నుంచి మనం ఎక్స్పాత్ అనేది రాసుకోవచ్చు, రిలేటివ్ ఎక్స్పాత్ రాసుకోవచ్చు ఆ ప్రాపర్టీని యూస్ చేసి.
అండ్ ఇంకోటి ఏంటంటే రిలేట్ ఎక్స్పాత్లో ఫార్వర్డ్ ఉంది, బ్యాక్వర్డ్ ఉంది. ఇటు ముందుకెళ్ళొచ్చు, బ్యాక్ వెళ్ళొచ్చు. దాన్ని ఎలా మనం ఇండికేట్ చేస్తామంటే ఇక్కడ చూడు, ఈ అబ్జర్వ్ ఎక్స్పాత్లో ఓన్లీ ఫార్వర్డ్ ఉంది. ఐ మీన్ వన్ సింగిల్ స్లాష్ ఉంది. బట్ మనకి రిలేటివ్ ఎక్స్పాత్లో డబుల్ ఫార్వర్డ్ స్లాషెస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఒకటి రాస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. రిలేటివ్ ఎక్స్పాత్ సేమ్ అదే ప్రాపర్టీ ఎలిమెంట్ మనం రాద్దాం. ఇప్పుడు ఏంటంటే మనకి సింటాక్స్ ఏంట్రా అంటే సింపుల్ సింటాక్స్తో స్టార్ట్ చేద్దాం. డాట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఓకే, నో ప్రాబ్లం. డబుల్ ఫార్వర్డ్ స్లాష్. ఓకే, రిలేటివ్ ఎక్స్పాత్ స్టార్టింగ్ విత్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్, ట్యాగ్ నేమ్. దీని ప్రకారం మీరు చెప్పాలి ఏంటని. ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ @ ఇదేంటి అట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ అండ్ ఇదేంట్రా అంటే అట్రిబ్యూట్ వాల్యూ. ఇది నా సింపుల్ సింటాక్స్, రిలేటివ్ ఎక్స్పాత్ సింపుల్ సింటాక్స్. ఓకే, మెనీ డిఫరెంట్ వేస్లో రాయొచ్చు. సో అది 1 by 1 నేర్చుకుందాం. స్టార్టింగ్ సింపుల్ వన్ ఇది. సింటాక్స్ ఏంటి, డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వాలి. ఈ డాట్ ఇచ్చిన అయిపోయినా ఓకే, బట్ నేను ఇది ఇవ్వడం నాకు అలవాటు అందుకు ఇస్తున్నా. ఇచ్చిన అయిపోయినా ఓకే. ఒక సెకండ్. ఓకే, యా, ఏదైనా వర్క్ అవుతుంది. ట్యాగ్ నేమ్ ఇవ్వాలి, అట్రిబ్యూట్ నేమ్ ఏదైతే అట్రిబ్యూట్ నేమ్ ఉందో అది ఇవ్వాలి, దానికి ఒక వాల్యూ ఇవ్వాలి. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు నాకు ఈ పర్టికులర్ ఎక్స్పాత్కి ఐ మీన్ ఈ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్కి ఎక్స్పాత్ అనేది చెప్పాలి. ఇప్పుడు దీన్ని మనం రాయాలంటే ఏం చేయాలంటే కీబోర్డ్లో నుంచి కంట్రోల్ F అని ప్రెస్ చేయాలి. అప్పుడు యూస్ చేసినట్టు మనకు ఇక్కడ ఫైండ్ సర్చ్ బార్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చెప్తున్నాను, సింటాక్స్ ఏంటి చెప్పండి, దీని ప్రకారం చెప్పండి. రిలేటివ్ ఎక్స్పాత్కి ఎనీవన్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఏం చెప్తున్నాడు ఇక్కడ ట్యాగ్ నేమ్. దీనిలో ట్యాగ్ నేమ్ ఏంటి, ఈ పర్టికులర్ న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ అనే లింక్కి ట్యాగ్ నేమ్ ఏంటి ఇక్కడ, వాట్ ఇస్ ద ట్యాగ్, నేను చెప్పా ఏ, ట్యాగ్ నేమ్ ఇస్ ఏ. ఓకే, నైస్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాను ఇక్కడ సింటాక్స్లో స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్. నెక్స్ట్ ఏం చెప్తున్నాను, అట్ యూస్ చేయాలి. ఓకే, అట్ అండ్ అట్రిబ్యూట్. ఇక్కడ నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది, ఒకే అట్రిబ్యూట్ ఉంది. ఓకే, ఐ కెన్ గో విత్ వన్ అట్రిబ్యూట్, ఏదైనా ఎంచుకోవచ్చు. సో అట్రిబ్యూట్ ఈక్వల్ టు దాని వాల్యూ ఏంటి, వాల్యూ సింగిల్ కొటేషన్లో ఇవ్వాలి. ఇది ఏదైతే ఉందో ఆ వాల్యూ. ఓకే, ఇది లింక్ కాబట్టి క్లిక్ అవుతుంది, ఫైన్. లెట్స్ సీ హౌ ఇట్ విల్ కమ్. ఓకే, దిస్ ఇస్ ద వాల్యూ, ప్రాపర్టీ అట్రిబ్యూట్ అండ్ వాల్యూ. ఏం చేస్తాను, దీనంతా రిమూవ్ చేస్తా. అది లింక్ కాబట్టి నార్మల్గా అయితే క్లిక్ చేస్తే వెళ్ళదు, అది లింక్ కాబట్టి క్లిక్ అవుతుంది, ఇంకొక పేజ్కి నావిగేట్ అవుతుంది. సింగిల్ కొటేషన్ ఇస్తాం అండ్ ఇక్కడ అట్ చేస్తాం. ఓకే, చూడండి హైలైట్ అవుతుందా. ఎప్పుడైతే ఎలిమెంట్ ఎక్స్పాత్ అనేది ప్రాపర్గా ఉంటుందో అప్పుడు మనకి 1/1 వస్తుంది, లేదా మోర్ దెన్ 1 వచ్చినా ఓకే, 1/1 వస్తుంది. సో 1/1 వచ్చిందంటే మనకి మనం రాసిన ఎక్స్పాత్ వ్యాలిడ్. అండ్ నువ్వు ఎంటర్ అనే హిట్ చేస్తే ఇక్కడ హైలైట్ అవుతుంది అండ్ అప్లికేషన్ కూడా హైలైట్ అవుతుంది చూడండి. అప్పుడు నువ్వు క్రాస్ చెక్ చేసుకోవచ్చు మనం రాసిన ఎక్స్పాత్ ప్రాపర్గా ఉందా లేదా. అప్లికేషన్ కూడా హైలైట్ అవ్వాలి, చూడు హైలైట్ అవుతుందా, పైన హైలైట్ అవుతుంది డామ్లో కూడా. సో ఈ ఎక్స్పాత్ అనేది వ్యాలిడ్. ఓకే, సో దీన్ని తీసుకొని మనం ఇంకొక మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం వెబ్ ఎలిమెంట్లో. ఇది ఉందా లేదా చెక్ చేద్దాం అనుకో. ఓకే, న్యూ యూజర్ రిజిస్టర్ అనే లింక్ ఉందా లేదా చెక్ చేయాలి, డిస్ప్లే అయిందా లేదా చెక్ చేయాలి, అవైలబుల్ ఉందా లేదా చెక్ చేయాలి, ఆర్ ప్రెజెంట్ అయిందా లేదా చెక్ చేయాలి పేజ్లో. దానికి ఎలా వెళ్తాం చెప్తాం.
ఓకే. ఫస్ట్ యాహ్! హ్మ్. అబ్సొల్యూట్ ఎక్స్‌పతి కూడా ఒకసారి చూద్దాం. సేమ్ దానికి ప్రాక్టికల్‌గా. ఓకే. వేర్ ఇట్ ఈస్ యాహ్! ఓకే. సో, ఐల్ రైట్ పబ్లిక్. ఓకే. నాకు గైడ్ చేస్తుంటే కూడా నేను రాస్తా పోతుంటా. చేయాలంటే ఏమన్నా చేయొచ్చు. ఎవరు చేయరా? ఓకే. ఓకే. సింటాక్స్ ఏంటి? డ్రైవర్ డాట్ సింటాక్స్ చెప్పండి. ఎక్స్‌పత్ రాయడానికి, వెబ్ ఎలిమెంట్ రాయడానికి. హలో! వినిపిస్తుందా? నిన్న చెప్పాను కదా బ్రో! 5, 6 లొకేటర్స్ చూసాం. ఏ లొకేటర్‌కైనా సరే సింటాక్స్ సేమే. బై డాట్ ఎక్స్‌పాత్. బై డాట్ నేమ్ యూజ్ చేస్తాం. లొకేటర్ అయితే ఏ లొకేటర్ అయితే ఆ లొకేటర్. దీనికేంటి స్ట్రింగ్‌లో పాస్ చేయాలి. ఓకే. ఇప్పుడు అబ్సొల్యూట్ ఎక్స్‌పాత్ ఏంటి? మన అబ్సొల్యూట్ ఎక్స్‌పాత్ ప్రాపర్ రాయలేం కాబట్టి జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతది. పైనుంచి వచ్చేకంత. ఓకే. డాట్ క్లిక్. ఓకే. లెట్ మీ రన్. ఏం కన్ఫ్యూ ఏం కన్ఫ్యూషన్ బ్రో? అమృత్ బ్రో చెప్పండి. నేను క్లియర్ చేస్తా. బ్రో ఆ కాన్సెప్ట్ వేరే, ఈ కాన్సెప్ట్ వేరే. దానికి దీనికి సంబంధమే లేదు. నేను చెప్పిన కాన్సెప్ట్స్ దానిది వేరే, ఇది వేరే. ఏదికి నేను చెప్పిందే ప్రాక్టీస్ చేయలేదా? మిగతాన్ని ప్రాక్టీస్ చేసినారా? హ్మ్. ఓకే. ఇది అప్పటికప్పుడు నేర్చుకుంటేనే బ్రో, లేకపోతే ఓకే. హ్మ్. ఓహ్! నేను ఏ ఎక్స్‌పర్ట్ తీసుకున్నాను. అరెరే! వెయిట్. కాపీ.
ఇప్పుడు ఎక్స్పాత్ ఇది కదా నేను ఇవ్వాల్సింది అబ్జల్యూట్ ఎక్స్పాత్. యా యా ఓకే రన్ అవని అది కాదు మనం యూస్ చేయాల్సింది, అది రిలేటివ్ ఎక్స్పాత్. ఇప్పుడు నేను ఏదైతే యూస్ చేసిన అది రిలేటివ్ ఎక్స్పాత్. ఓకే న్యూ యూజర్, ఓకే న్యూ యూజర్ రిజిస్టర్ అనేది ఫామ్ అనేది క్రియేట్ అయింది. ఓకే ఎనీవే ఆ ఎక్స్పాత్ వదిలేసేయండి, నేను అప్డేట్ చేస్తాను. అబ్జల్యూట్ ఎక్స్పాత్. ఓకే దిస్ ఇస్ ద అబ్జల్యూట్ ఎక్స్పాత్. HTML నుంచి స్టార్ట్ అవ్వాలి. సో మీరు ఇలా చూడగానే ఇది అబ్జల్యూట్ ఎక్స్పాత్ అని అర్థం చేసుకోవాలి. ఓకే లెట్ మీ రీరన్. ఇది రికమెండెడ్ కాదు, దీనివల్ల అన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకే దాన్ని యూస్ చేయం రియల్ టైంలో. అలా రాసామంటే ఇంకా రివ్యూ చేస్తారు కదా పిఆర్స్. పిఆర్ అంటే ఫుల్ రివ్యూ. మనం ఏదైతే కోడ్ రాసామో అవన్నీ ఒక రివ్యూ చేసే పర్సన్స్ ఉంటారు, రివ్యూవర్స్ ఉంటారు. సో వాడిని ఇంకంతే ఎక్కడి నుంచి వచ్చాడో అనుకుంటాడు ఇంకా ఇలా రాస్తే. సో డైరెక్ట్ తెలుస్తుంది ఫ్రెషర్ అన్నట్టు. ఓకే ఓకే అబ్జల్యూట్ ఎక్స్పాత్ కూడా వర్క్ అయింది. ఓకే వర్క్ అవుతుంది, బట్ సంథింగ్ ఏదైనా చేంజ్ అయిందనుకో అప్పుడు ఇష్యూస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నేను ఫామ్ తర్వాత నేను అమృతని యాడ్ చేస్తాను. ఓకే ఇప్పుడు ఏమవ్వాలి చెప్పండి, ఎనీవన్ క్లిక్ అవుతుందా? Hmm? ఈ అబ్జల్యూట్ ఎక్స్పాత్ కరెక్టా? మనం కాపీ చేసుకున్న అప్లికేషన్ ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తే చూడు 0/0 చూపిస్తుంది. అదే నేను అమృతం తీసేసి అనుకో, తీసేసి ఇస్తే 1/1 వస్తుంది. అంటే కొత్తది ఒకటి యాడ్ చేశాను మీనింగ్. సో అలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్స్పాత్ అని ఇన్వాలిడ్ అవుతుంది, మనకి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓకే నెగిటివ్స్ ఉన్నారు చూస్తున్నా, చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు అమృత్ అనేది మనం డెవలపర్ అని యాడ్ చేస్తాం. అదే బ్రో ఇప్పుడు అబ్జల్యూట్ ఎక్స్పాత్ వచ్చి HTML ఆ పర్టికులర్ స్టార్టింగ్ ఉంది కదా, HTML కోడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రూట్. HTML రూట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఎక్కడైతే మన ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ వరకు వెళ్తుంది, ఫుల్ పాత్ అది. ఓకే ఫుల్ రూట్. అదే రిలేటివ్ ఎక్స్పాత్లో ఏంటంటే మనం అక్కడి నుంచి వచ్చే పని లేదు, డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ పర్టికులర్ ఎలిమెంట్ ప్రాపర్టీ నుంచి యూస్ చేసుకుని మనం ఎక్స్పాత్ రాసుకోవచ్చు. దాన్ని రిలేటివ్ ఎక్స్పాత్ అంటారు. అబ్జల్యూట్ ఎక్స్పాత్ రికమెండెడ్ కాదు, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన రీజన్స్ వల్ల. కొత్తది యాడ్ ఆ పర్టికులర్ ఎక్స్పాత్లో సంథింగ్ ఏదైనా కొత్తగా చేంజ్ చేసిన, మాడిఫై చేసిన, రిమూవ్ చేసిన ట్యాగ్స్ కానీ ఆ ఇండెక్సెస్ కానీ వాట్ ఎవర్ ఏదైనా ఏ రీజన్ అయినా కానీ ఎక్స్పాత్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది, మనకి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. అర్థమైందా? అర్థమైందా బ్రో? అమ్ముదా బ్రో? బ్రో ఇక చూడండి నేనేం చెప్పాను, ఎప్పుడైతే ఎక్స్పాత్ ఇన్వాలిడ్ అవుతుందో. ఏం బ్రో? ఓకే యా ఎప్పుడైతే ఎక్స్పాత్ అనేది ఇన్వాలిడ్ అవుతుందో ఏం చెప్పాను నేను, నో. ఓకే బ్రో సమ్ డిలే ఉన్నట్టుంది మీకు నాకు. ఓకే ఫైన్. ఓకే సో ఎప్పుడైతే ఎక్స్పాత్ ఇన్వాలిడ్ అవుతుందో అప్పుడు ఏం చెప్పాను నేను, సెలీనియం అనేది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. చూస్తున్నారు నేను చెప్పాను నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఇక్కడ ఏదైతే టైప్ ఇచ్చానో సేమ్ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది, ఎందుకంటే నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అనేబుల్ టు లొకేట్ ఎలిమెంట్.
ఇది పాత్. ఎందుకంటే నేను వాంటెడ్‌గా ఎక్స్‌పాత్ అనేది అబ్సొల్యూట్ ఎక్స్‌పాత్ అనేది రాంగ్‌గా ఇచ్చా. సంథింగ్ కొత్తగా యాడ్ చేసి ఇచ్చాను. సో, ఇలాంటి సినారియోస్‌లో మనకి నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వస్తది. వెరీ వెరీ ఇన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ గుర్తుపెట్టుకోండి. ఈ క్వెషన్స్ అడుగుతుంటారు. ఓకే. ఐ విల్ రిమూవ్ దిస్. ఓకే. సో, నెక్స్ట్ రిలేటివ్ ఎక్స్‌పాత్‌కెళ్దాం. ఐ థింక్ ఐ కెన్ క్రియేట్ సమ్ ప్యాకేజ్. వెయిట్. ఓకే. I'll create. It's not created properly. సో సంథింగ్ ఫ్రేమ్వర్క్ నుంచి మనం ఆ ఫైల్ ఎక్స్ప్లోరర్ చూడాలనుకున్నట్లయితే ఆ ప్లేస్ నుంచి రైట్ క్లిక్ ఇచ్చి షో ఇన్ ఎక్స్ప్లోరర్ అని క్లిక్ చేసినామంటే చూస్ చేసుకున్నామంటే మనకి ఫైల్ ఎక్స్ప్లోరర్లో కనిపిస్తుంది ఏదైతే మనం చూస్తున్నామో ఫ్రేమ్వర్క్లో. ఓకే. ఓకే. ఎక్స్పాత్లో అబ్జల్యూట్ ఎక్స్పాత్కి వెళ్ళిందా? వెయిట్ కట్ చేస్తా, ఇక్కడ పేస్ట్ చేస్తా. ఓకే. ఇక్కడ చేయగానే అక్కడ కూడా ఈ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే. ఇక్కడికి వెళ్దాం. చేంజెస్ అలొకేటర్స్. ఓకే. అయిందా? అయింది. సో ఎక్స్పాత్ దీన్ని తీసి కట్ చేసి మనం పేస్ట్ చేస్తున్నా. ఓకే. అండ్ ఇప్పుడు నేను రిలేటివ్ ఎక్స్పాత్ అని క్రియేట్ చేసుకుంటాను క్లాస్. ఎక్స్పాత్ 1 అనుకోండి. ఓకే. _1 ఇచ్చుకుందాం. ఓకే. సేమ్ కోడ్ యూస్ చేస్తాను. రిలేటివ్ ఎక్స్పాత్. ఓకే. ఫైన్. ఇప్పుడు నేను చెప్పాను రిలేటివ్ ఎక్స్పాత్కి సింటాక్స్ ఇది కదా, ఇక్కడ ఇది. సో నేను ఆ సేమ్ ఎక్స్పాత్ని తీసుకుంటా ఇక్కడ. ఓకే. వేర్ ఓకే. కాపీ పేస్ట్ పోయింది. ఓకే. ఫైన్. సర్లే మళ్ళీ రాద్దాం ఏముంది. ఓకే. ట్యాగ్ నేమ్ ఇవ్వాలి. ట్యాగ్ నేమ్ అంటే స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ అట్ ఏదైతే కాపీ చేసుకున్నా పేస్ట్. ఓకే. డబుల్ కొటేషన్ ఇచ్చుకోవచ్చు, సింగిల్ కొటేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. బట్ స్క్రిప్ట్లో మనం ఇచ్చేటప్పుడు సింగిల్ కొటేషన్ ఇవ్వాలి. ఓకే. చూడండి ఎంత, ఇప్పుడు అబ్జల్యూట్ చూడండి ఎంత లెంతీగా ఉందో. ఇది చూడండి రిలేటివ్ ఎక్స్పాత్ ఎంత సింపుల్గా ఉందో. ఓకే. అలా ఉంటుంది సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్ లాగా. ఓకే. దీన్ని రన్ చేస్తాను.
ఓకే. సో క్లిక్ అయింది, ఆ రిలేటివ్ ఎక్స్పాత్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సింపుల్. ఓకే. సో నెక్స్ట్ రిలేటివ్ ఎక్స్పాత్లో ఇంకొక కాంబినేషన్ చూద్దాం. ఏం చెప్పాను నేను ఇక్కడ, సేమ్ కోడ్ రాసుకుంటా. టూ. ఇప్పుడు అప్లికేషన్కి వస్తే యూజర్ నేమ్ అనేదాన్ని నేను ఎక్స్పాత్ రాయాలి. ఓకే. ఓకే. సో ఇక్కడ ట్యాగ్ ఏంటి, సేమ్ కాన్సెప్ట్. ట్యాగ్ వచ్చి ఇన్పుట్ అండ్ నేను ఇక్కడ ఐడి యూస్ చేస్తా. ఐడి ఇలా. ఓకే. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి, రిలేటివ్ ఎక్స్పాత్లో బై యూజింగ్ ఐడి. సో సింటాక్స్ ట్యాగ్ నేమ్ at id equal to id value. Okay, value. Second one, by using name, same tag name at name equal to, మీకు ఒకటి అర్థమైపోతే అన్నీ ఈజీయే, నేమ్ వాల్యూ. ఓకే. థర్డ్ వన్, by using by using class name, tag name of class equal to class value. ఓకే. ఐడి నేమ్ క్లాస్, ఇంకా ఏదైనా సరే ట్యాగ్, ఏ ట్యాగ్ అయినా సరే ఆ ట్యాగ్. ఇప్పుడు మనం పైన యూస్ చేసాం కదా ఆ ట్యాగ్ అలాగా. ఫోర్త్ వన్, బై యూజింగ్ ఎనీ అట్రిబ్యూట్ ఎనీ అట్రిబ్యూట్. ఓకే. ట్యాగ్ నేమ్ ఆఫ్ attribute name equal to attribute value. ఓకే. సో ఇన్ని కాంబినేషన్ ఇంకా చాలా ఉన్నాయి, వన్ బై వన్ చూస్తాం. ప్రస్తుతానికి ఇవి చూద్దాం. ఏం చెప్తున్నాను, బై యూజింగ్ ఐడి అంటున్నా. ట్యాగ్ నేమ్ ఇవ్వాలి, ఐడి ఇవ్వాలి, అట్రిబ్యూట్ ఐడి ఇవ్వాలి, ఐడి యొక్క వాల్యూ ఇవ్వాలి. ఓకే. అదే ఇక్కడ చేశాను. ఇన్పుట్ అండ్ ట్యాగ్ ఇచ్చాను, ఎందుకంటే యూజర్ నేమ్ ఇన్పుట్ కాబట్టి. ఐడితో చూసే ఐడి అట్రిబ్యూట్తో యూస్ చేయాలనుకున్న ఐడి, దానికి ఉన్న వాల్యూ. ఓకే. సేమ్ థింగ్. ఇది క్లిక్ కాదు, ఐ వాంట్ టు సెండ్ సంథింగ్. ఓకే. ఫాలో అవుతున్నారా, డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? అమృత్? మనం ఎక్కువ రియల్ టైంలో ఎక్స్పాత్ యూస్ చేస్తాం, రిలేటివ్ ఎక్స్పాత్. సో ఇండివిజువల్గా ఐడి నేమ్ క్లాసు అది చాలా తక్కువ, రేర్ కేసెస్. సో 99% విల్ గో విత్ రిలేటివ్ ఎక్స్పాత్ ఓన్లీ. ఓకేనా? సో అంత ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తారు ఎక్స్పాత్. సో అంత కన్వీనియంట్గా ఉంటుంది ఎక్స్పాత్ అనేది. సో అందుకోసం ఎక్కువ అది యూస్ చేస్తుంటారు.
ఓకే. సో ఐడి యూస్ చేసి కూడా మనం ఎక్స్పాత్లో వాల్యూ ఎంటర్ చేయగలుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ వన్. సో దీనికంటే నీట్గా వెయిట్, లెట్ మీ చేంజ్ ద రీనేమ్. ఐ రీనేమ్. సో క్లియర్గా ఉంటుంది. బై యూజింగ్ ఐడి. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి? నేమ్. సో నేమ్ అనే అట్రిబ్యూట్తో మనం ఎక్స్పాత్ రాస్తున్నాం. సేమ్ సింపుల్. ఐడి ప్లేస్లో నేమ్ ఇస్తాం, బట్ ఆ అట్రిబ్యూట్ ఉండాలి, లేకుంటే మనం యూజ్ చేయలేం. నేమ్ అండ్ దానికి ఏం వాల్యూ? యూజర్ నేమ్. సేమ్ అదే ఉంది కాబట్టి ఇక్కడ 1 చూపిస్తుంది. హిట్ చేస్తే లెఫ్ట్ సైడ్లో అప్లికేషన్ కూడా హైలైట్ అవుతుంది, ఆ వెబ్ ఎలిమెంట్. సింపుల్. కాపీ పేస్ట్ చేస్తాం. సో జస్ట్ రీరన్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇవి. ఇది లేదంటే ఇంక మీరు చాలా అసలు ఇంకా సెలీనియం ఎందుకు అనిపిస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇవి, ఎందుకంటే ఇది లేకుండా మనం నెక్స్ట్ ఏది ప్రొసీడ్ అవ్వలేం. సో అందుకే ప్రిపేర్ అవ్వండి, నేర్చుకోండి. డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. నేమ్తో కూడా మనం ఎక్స్పాత్ రాయగలిగాం. సెలీనియం అనేది ఈజీగా ఇంటరాక్ట్ అవుతుంది, వాల్యూ అయితే సెండ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను? క్లాస్ కదా. నెక్స్ట్ క్లాస్ కాంబినేషన్ చూద్దాం బై యూజింగ్ క్లాస్. ఓకే, క్లాస్కి వస్తే ఇప్పుడు ఇక్కడ మనకి యూజర్ నేమ్ అంటే టెక్స్ట్ బాక్స్, క్లాస్ ఏముంది? లాగిన్ ఇన్పుట్. నేను ఒకటి చెప్పాను కదా, మల్టిపుల్ థింగ్స్ ఎలా ఉంటాయి, ఏం చేస్తామని. 1 ఆఫ్ 2 ఉందా? ఇప్పుడు నాకు 1 కావాలి. సింపుల్. క్లోజ్ బ్రాకెట్, ఎండింగ్లో స్టార్టింగ్లో ఓపెన్ బ్రాకెట్, లాస్ట్లో స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్, 1 2. ఓకే, ఫస్ట్ 1. నాకు రెండోది కావాలంటే 2, ఇండెక్స్ నెంబర్ 2, 1 కాబట్టి ఫస్ట్ది. అమృత అర్థమైందా? ఈ క్వశ్చన్ వచ్చింది కదా నేను బ్రో, నేను క్వశ్చన్ ఇవే కదా అడిగింది. మల్టిపుల్ ఎలిమెంట్స్ మ్యాచ్ అయినప్పుడు ఎలాగా అని. ఇన్పుట్. ఓకే, సింటాక్స్ అర్థం కాల మీకు ఫస్ట్ నుంచి అయితే. సో రిలేటివ్ ఎక్స్పాత్ ఏం చెప్పాను? ఇది సింటాక్స్ బ్రో. ఓకే, ఐడి యూజ్ చేసినప్పుడు ఏం ఇవ్వాలి? రిలేటివ్ ఎక్స్పాత్ అనగానే మనకి డబుల్ ఫార్వర్డ్ స్లాష్ గుర్తు రావాలి. డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ట్యాగ్ నేమ్ ఏంది? ఆ పర్టికులర్ ఎలిమెంట్ ట్యాగ్ నేమ్ ఏముంది? ఆ ట్యాగ్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఏం ట్యాగ్ నేమ్ ఉంది? ఇన్పుట్ ఉంది, ఇన్పుట్ ఇచ్చా. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ యూస్ చేస్తున్నాడు. తర్వాత ఐడి అనేది దాంతో వెళ్తున్నాం కాబట్టి ఐడి అట్రిబ్యూట్తో ఇక్కడ ఐడి ఇచ్చాను. ఇక్కడ నేను క్లాస్తో కాబట్టి క్లాస్ ఇచ్చాను. నేమ్ అయితే నేమ్, దానికి ఏమైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ. అర్థమైందా? అండ్ ఇక్కడ ఏం చెప్పాను? ఇక్కడ క్లాస్ నేమ్ యూస్ చేసినప్పుడు మనకి 2 ఎలిమెంట్స్ మ్యాచ్ అయింది కాబట్టి నేను ఇలా ఇచ్చాను. స్టార్టింగ్ ఓపెన్ బ్రాకెట్, లాస్ట్లో క్లోజ్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్లో 1 ఇచ్చా. రెండోది అయితే సెకండ్ 1 2 ఇస్తా. సారీ, ఏడబోయింది ఇది. సరే, నేను మళ్ళీ రాస్తా. డబుల్ ఫార్వర్డ్ స్లాష్
ట్యాగ్ నేమ్ ఏంటి? ఇన్పుట్ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్. ఓకే, క్లాస్ కాబట్టి క్లాస్ అట్ క్లాస్ ఈక్వల్ టు లాగిన్ ఇన్పుట్. ఇక్కడ 2 వచ్చాయి కదా, ఇప్పుడు నేను ఫస్ట్ దానికి నేను వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇలా ఇచ్చిన సెలీనియం అనేది ఫస్ట్ మ్యాచ్ ఏదైతే మ్యాచ్ అవుతుందో దానికి ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే, బట్ మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది, ఫస్ట్కి వెళ్ళాలా సెకండ్కి వెళ్ళాలని ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఇలా ఎండింగ్లో క్లోజ్ బ్రాకెట్ చేస్తున్నాను, స్టార్టింగ్లో ఓపెన్ బ్రాకెట్ ఇస్తున్నాను, స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ 1 అండ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ లోపల 2 ఇస్తే 2, 3 ఇస్తే మూడోది అంటే మూడోది, 4 అయితే 4. ఇప్పుడు నాకు ఒకటోది ఫస్ట్ ఎలిమెంట్ కావాలి కాబట్టి ఫస్ట్ది. ఓకే ఓకే, మీ డౌట్ కోసం ఈసారి రెండో దానికి వెళ్దాం. ఓకే, రెండో దానికి వెళ్దాం. పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం. ఓకేనా, ఇన్సేపు యూజర్ నేమ్ ఇచ్చాం, పాస్వర్డ్కి వెళ్దాం. సో దట్ సెకండ్ దానికి కూడా వర్క్ అవుతున్న ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, పాస్వర్డ్ ఏదన్నా కానీ నో ఇష్యూ, అదే ఎంటర్ చేసుకుంటుంది, రన్ చేస్తాం. సింటాక్స్ ఎప్పుడో చెప్తే ఇప్పుడు అడుగుతున్నా కదా బ్రో, అప్పుడే అడిగిండొచ్చుగా, అర్థం కాలేదని. చూడు ఎన్ని జరిగిపోయింది ఇక్కడ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం. ఓకే, సో మీకు క్లారిటీ లేకపోతే అర్థం కాకపోతే అడగండి అప్పటికప్పుడే. సో క్లారిటీ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి వెళ్దాం. క్లారిటీ లేకపోతే ఇప్పుడు ఇన్ని చెప్పిన తర్వాత ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి. సో మీకు ఇది అర్థమైంది కాబట్టి ఇవన్నీ ఓకే. తర్వాత ఇంకో కాంబినేషన్స్ ఉన్నాయి, అప్పుడు ఇంకా డౌట్స్ ప్రాబ్లం అవుతుంది. సో అర్థం కాలేదంటే అక్కడక్కడే స్టాప్ చేయించి అడగండి. ఓకే, అదే బ్రో, మీరే కదా అందరూ ప్రీవియస్ క్లాసెస్ అనేది. మధు ఆల్రెడీ అతనికి షార్ప్ తెలుసు. సో అతనికి జావా అన్ని కాన్సెప్ట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని ఐడియా ఉంది, నేర్చుకున్నాడు. సో దాంతో పోలిసి ఇది నథింగ్. సో ఈజీ క్యాచ్ చేయగలుగుతున్నాడు అంతే. ఏంటి మధు? ఓకే, ఏదో చెప్తున్నా నాకు అర్థం కాల. ఓకే, అర్థమైంది, మాకు అర్థమైంది. ఫైన్. సాయి బ్రో ఉన్నారా లేదా, మీరా సైలెంట్గా ఉన్నారా? అర్థం కాల. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రాసే కోడ్కి మీరే ఇంకా గైడ్ చేయాలి నాకు. చూద్దాం. ఓకే, ఇది చూడండి. అప్లికేషన్లో పాస్వర్డ్ అనే దానికి వర్క్ అవుతుంది, అంటే మనం రాసిన ఎక్స్పాత్ కరెక్ట్ విత్ ఇండెక్స్ కూడా. చూడు 1 2 3 మనం 1 ఇవ్వకుండా రెండోది ఇచ్చాను, 2 ఇచ్చినా వర్క్ అయ్యింది. అట్లా 10th 100 ఉంటే కూడా 100 ఇస్తే 100th ఎలిమెంట్కి అది కరెక్ట్ అవుతుంది, మ్యాచ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇన్ని చూసారు కదా, ఐడి నేమ్ క్లాసు, తర్వాత ఇది చూసారు కదా. ఇంకా చిన్న వేరే కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని సినారియోస్ ఏంటంటే ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి వచ్చి ఏమనుకుంటున్నా అమృత్ అనుకోండి, ఇలా వచ్చింది ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం ఇంకోసారి ఏమవుతుంది, ఐడి ఈక్వల్ టు ఇంకో రన్లో సెకండ్ టైం రన్ చేసినప్పుడు అమృత్ 1 వచ్చింది. ఓకే, థర్డ్ టైం రన్ చేసినప్పుడు అమృత్ 2 వచ్చింది. ఐడి ఈక్వల్ టు అమృత్ క్లియర్గానండి, సంథింగ్ ఏదో ఒక నెంబర్ వస్తుంది. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఉంది. ఇప్పుడు అమృత్ సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఆర్ సమ్ టెక్స్ట్
వాట్ ఎవర్ సమ్ టెక్స్ట్, ర్యాండమ్ టెక్స్ట్. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి, ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ తీసుకున్నాను అనుకో, రెండో దాంట్లో ఫెయిల్ అవుతుంది, నో స్విచ్ ఎక్సెప్షన్ వస్తుంది. కరెక్టా? అగ్రియా? ఓకే. యా. అబ్జల్యూట్ అయినా రాదు బ్రో, అది ఎట్లా వస్తుంది? అమృత్ అని ఇచ్చింటాను అబ్జల్యూట్లో, అమృత్ వన్ ఉంటుంది, ఎట్లా వస్తుంది? వాల్యూ మారిపోతుంది కదా. అబ్జల్యూట్ ఎక్స్ ఆహా, అబ్జల్యూట్ ఎక్స్ పాత్ర అయినా సరే, రిలేటివ్ ఎక్స్ పాత్ర అయినా సరే ఎర్రర్ వస్తుంది. సెకండ్. ఓకే, ఎందుకు వస్తుందంటే ఐడి అనేది ఫస్ట్ అమృత్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరున్నారు, మీరు అమృత్ అనే పేరు ఉంది, అమృత్ అనే పేరుతో అమృత్ ఇంక 1 2 3 మార్చు, ఇంకో నెక్స్ట్ టైం అమృత్ 1 2 3 వచ్చింది, నేను అమృత్ అని పిలిస్తే మీరు పలుకుతారా? పలకరు కదా. అమృత్ 1 2 3 కదా మీ పేరు. సెకండ్ టైం ఇంకోసారి పిలుస్తాను, ఇంకోసారి నేను కాల్ చేయాలనుకుంటున్నా, అమృత్ 1 4 3 వచ్చింది, బట్ నేను అమృత్ 1 2 3 ఇస్తారా, అమృత్ ఇస్తా, అమృత్ అని పిలుస్తా, మీరు పిలవరు కదా, రెస్పాండ్ అవ్వరు, ఎందుకంటే మీ పేరు చేంజ్ అయిపోతుంది డైనమిక్గా. సో ఇలాంటి నేచర్లో ఎప్పుడైతే ప్రాపర్టీ వాల్యూస్ డైనమిక్గా చేంజ్ అవుతున్నాయో, అలా చేంజ్ అవుతున్నప్పుడు ఏదో ఒక సమ్ వాల్యూ అనేది యూనిక్గా వస్తుంది కదా. ఈ సినారియోలో ఏమొస్తుంది యూనిక్గా చెప్పండి? ప్రతిసారి మారకుండా ఏదైతే వస్తుంది చెప్పండి? మీరు చెప్పాలి, చెప్తేనే మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్, లేకపోతే పోదు. నెక్స్ట్, ఈ ఐడి ప్రాపర్టీస్లో డైనమిక్గా చేంజ్ అవుతున్నాయి కొన్ని. యూనిక్గా ఏదైతే యూనిక్గా చేంజ్ కాకుండా సమ్ టెక్స్ట్ వస్తుంది, ఏదో టెక్స్ట్, సమ్ వర్డ్ టెక్స్ట్ క్యారెట్. అమృత్ అనేది అమృత్ అనేది కామన్గా ప్రతిసారి వస్తుంది కదా. ఇప్పుడు ఇలాంటి సినారియోస్లో మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, ఏంటంటే సింటాక్స్ రాస్తాం. ట్యాగ్ నేమ్ కంటైన్స్ ఐడి కామా అమృత్. సింపుల్. ఇలా రాసినట్లయితే మనకి ఆ ఇష్యూస్ అనేది రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు అమృత్ అనేది ఇప్పుడు ఫస్ట్ టైం అమృత్కి వర్క్ అవుతుంది, సెకండ్ టైం అమృత్ 1 ఉంది, ఫైన్, కంటైన్సే కదా, ఈ వాల్యూ కంటైన్స్ అమృత్ ఉంది, ఫైన్. ఈ అమృత్ అనే వాల్యూ మనం ఇక్కడ ఇస్తున్నప్పుడు ఐడిలో అమృత్ అని ఉందా లేదా చెక్ చేస్తుంది కంటైన్స్ అంటే. నెక్స్ట్ అమృత్ 2 వస్తుంది, అమృత్ ఉంది, ఇగ్నోర్ చేస్తుంది 2 అనేది, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ అమృత్ ఉంది, ఈ నెంబర్ ఉంది, ఇగ్నోర్ చేస్తుంది, మనకు అవసరం లేదు, ఇక్కడ మనం ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి. సో ఇక్కడ ఏదైతే ఉందో ఆ ఈ పర్టికులర్ టెక్స్ట్ అనేది అప్లికేషన్లో ఈ ఐడి ప్రాపర్టీ వాల్యూలో ఉందా అని చెక్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఉమ్, ఉమ్, అవును. 1 2 ఇగ్నోర్ అవుతుంది, అందుకే కంటెంట్స్ యూస్ చేస్తున్నాం, దాంట్లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. మొత్తం చెక్ చేయట్లేదు, మొత్తం వాల్యూ చెక్ చేయట్లేదు, అందుకే ఈక్వాలిటీ యూస్ చేయట్లేదు. ఆ, తీసుకుంటుంది. యా, తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ, తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ సేమ్. అంతే, కరెక్ట్. ఓకే, ఇది ఐడికి. కంటెంట్స్, బై యూజింగ్ కంటెంట్స్ మనం ఎక్స్పాత్ ఎలా రాయగలం అనేది కాన్సెప్ట్. ఐడి అనేది యూస్ చేసినప్పుడు బై యూజింగ్ ఐడి విత్ కంటెంట్స్. ద సేమ్ వే నేమ్, నేమ్ అనే లొకేటర్ కూడా ఉంది కదా మనకి. నేమ్ సేమ్, ఒకటి అర్థమైందంటే మీతో అన్నీ సేమ్ బ్రో. ఇప్పుడు క్లాస్. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూద్దాం. 1 సెకండ్ టైం చూస్తున్నా. 46, 46:50. ఓకే, సో మనం ఏదైనా ఒకటి చూద్దాం. ఓకే, విల్ వైండ్ అప్, క్లోజ్.
ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఐడి కంటెంట్స్ ఐడి యూస్ చేసి చేద్దాం. బై యూజింగ్ ఐడి కంటెంట్స్. సో ఇన్ని అప్రోచెస్ యూస్ చేయాలా అనేది మీకే వదిలేస్తాం రియల్ టైంలో. వాళ్ళ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు, ఏది రాసినా ఓకే. బట్ మనకి క్లాస్ పర్పస్గా, సిలబస్ పర్పస్కి, మన ఇంటర్వ్యూ పర్పస్కి ఇవన్నీ ఇంపార్టెంట్. ఏం చెప్తున్నా నేను, యూజర్ నేమ్ ఐడితో వెళ్దాం. ఓకే ఓకే, నీట్గా రాస్తా. నీట్ ఫస్ట్ నుంచి ట్యాగ్ అనేది ఇన్పుట్ అండ్ కంటెంట్స్ ఆఫ్ అట్ ఐడి కమా సింగిల్ కొటేషన్లో ఇక్కడ యూజర్ నేమ్కి ఏముంది, యూజర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం ఇచ్చిన వర్క్ అవుతుంది. ఓ సారీ, అవి తీసేసా ఇక్కడ స్టార్టింగ్. ఓకే, మ్యాచ్ అవుతుందా? ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ, అమృత్ చెప్పినట్టు మ్యాచ్ అవుతుందా? క్లియరా? ఏది ఇచ్చినా వర్క్ అవుతుంది. నువ్వు మొత్తం ఇచ్చినా వర్క్ అవుతుంది, చేంజ్ కాకపోతే. యూజర్ ఇచ్చినా ఓకే, ఆర్ నేమ్ ఇచ్చినా ఓకే, వాట్ ఎవర్. ఓకే, లెట్ మీ అప్డేట్ ద స్క్రిప్ట్ అండ్ రన్. అలా డైనమిక్గా వచ్చినప్పుడు మనం కంటెంట్స్తో వెళ్తాం. ఎక్కువ మన కంటెంట్స్ వెళ్తాం ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే లెంతీగా ఉంటుంది ప్రాపర్టీ. అప్పుడు కూడా ఒక పారాగ్రాఫ్ ఉంది అనుకోండి, ప్రాపర్టీ వాల్యూ సంథింగ్ ఇలా 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 ఇట్లా ఏదో ఒక సమ్ వర్డ్స్ తీసుకుని, సమ్ టెక్స్ట్ తీసుకొని వెళ్ళిపోతాం. అది ఎలా అనేది నెక్స్ట్ చెప్తాం. టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ ఓన్లీ టెక్స్ట్ ఉంది అనుకోండి, లేదా అదర్ ప్రాపర్టీస్తో పాటు టెక్స్ట్ ఉంది, అప్పుడు కూడా మనం ఎక్స్పాత్ రాయొచ్చు. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. టెక్స్ట్ ద్వారా ఎలాగా, ఇప్పుడు ఐడి అయింది కాబట్టి ఐడి, కంటెంట్స్ నేమ్, కంటెంట్స్ క్లాస్, తర్వాత టెక్స్ట్, ఎగ్జాక్ట్ టెక్స్ట్ ఎలాగా, కంటెంట్స్ టెక్స్ట్ ఎలాగా. సో చాలా ఉన్నాయి సినారియోస్. వన్ బై వన్ ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే క్లాస్కి వెళ్దాం. ఓకే ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అవగానే మనం వైండ్ అప్ చేద్దాం. ఇప్పుడు యూజర్ నేమ్ అనే దానికి అది వాల్యూ సెండ్ అవ్వాలి. ఆ ఎక్స్ పాత్ రాసినా కూడా వర్క్ అవ్వాలని మన ఎక్స్పెక్టేషన్, రిక్వైర్మెంట్. ఓకే ఓకే, వాల్యూ సెండ్ అయిందా? ఎనీ డౌట్స్? కంటెంట్స్ నేమ్ ఐడి ఇచ్చినప్పుడు కూడా వాల్యూ సెండ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ వన్ బై వన్ చూస్తూ పోతాం నెక్స్ట్ క్లాస్లో. ఏమైనా డౌట్స్ ఉందా ఇక్కడ వరకు? సో ఎక్స్ పాత్లో మనం ఏం చేసాం, అబ్జర్వేటివ్, రిలేటివ్ చూసాం. అండ్ రిలేటివ్ ఎక్స్ పాత్లో ఐడి, నేమ్, క్లాస్ నేమ్ చూసాం. అండ్ ఏ అట్రిబ్యూట్ అని యూస్ చేసినప్పుడు చెక్ చేసాం. తర్వాత కంటెంట్స్కి వచ్చాం, కంటెంట్స్ కాన్సెప్ట్కి వచ్చాం ఎక్స్ పాత్లో. ఓకే, ఎవరో ఏదో అడిగారు డౌట్. సైబర్ మీరా? ఓకే, ఓకే ఫైన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బాయ్ బాయ్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గుడ్ నైట్, బాయ్. యా షూర్, థ్యాంక్ యూ.